ఒక భక్తుడు దేవుణ్ణి పూజించటానికి కేవలం మంత్రాలే కావాలని అనుకోలేదు. తన గొంతులో పుట్టిన ప్రతి మాటను, తను పాడే ప్రతి పాటను ఒక ప్రార్థనగా మార్చాడు. శతాబ్దాలు గడిచినా, కాలం మారినా, నేటికీ తిరుమల కొండల్లో ప్రతిధ్వనిస్తున్న ఆ మధురమైన గొంతు ఎవరిదో మీకు తెలుసా? వారే పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు. ఈరోజు మనం అన్నమయ్య జీవితంలోని ఆ అద్భుతమైన భక్తి ప్రయాణాన్ని తెలుసుకుందాం. మన ఆంధ్రదేశంలోని తాళ్లపాక అనే ఒక చిన్న గ్రామంలో అన్నమయ్య జన్మించారు. చిన్నప్పటి నుండే ఆయనకు వెంకటేశ్వర స్వామి అంటే చెప్పలేనంత ఇష్టం. ఆటల్లో పాటల్లో ఎప్పుడూ ఆ దేవుడి కథలే వినేవారు. ఒకరోజు యవ్వనంలో ఉన్న అన్నమయ్యకు ఆ ఏడుకొండలవాడిని చూడాలన్న కోరిక కలిగింది. తన ఊరు వదిలి తిరుమల కొండల వైపు అడుగులు వేశారు. ఆ కొండపై అడుగుపెట్టిన మరుక్షణం ఆయన మనసులో ఏదో తెలియని మార్పు. ఆ పచ్చని ప్రకృతి, ఆ పవిత్రమైన గాలి ఆయనలో భక్తిని నింపాయి. ఎప్పుడైతే గర్భాలయంలో ఉన్న శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారో అప్పుడే అన్నమయ్య తనను తాను పూర్తిగా ఆ స్వామికి అంకితం చేసుకున్నారు. అప్పటి నుండి అన్నమయ్య జీవితం ఒక నిరంతర పూజగా మారింది. ఆయన సామాన్య భక్తుడిలా మౌనంగా ఉండలేదు. తన మనసులోని భావాలను పాటల రూపంలో కురిపించారు. అవి కేవలం పాటలు కావు, అవి హృదయం లోతుల్లోంచి వచ్చిన ఆర్తనాదాలు, ఆనంద బాష్పాలు. అన్నమాచార్యులు వెంకటేశ్వర స్వామిపై ఏకంగా 32,000 కీర్తనలు రచించారని చెబుతారు. ఆ పాటల్లో భక్తి ఉంది, వేదాంతం ఉంది, జీవితంలోని నిజాలు ఉన్నాయి. స్వామిని నిద్రలేపటానికి మేలు కొలుపు పాడారు. స్వామిని నిద్రపుచ్చడానికి జోలపాట పాడారు. స్వామి చిలిపి పనులను కొనియాడారు. ఆయన వైభవాన్ని కీర్తించారు. లోకంలో మనుషులంతా ఒక్కటేనని, బ్రహ్మమొక్కటే అంటూ చాటి చెప్పారు. అన్నమయ్య మనకొక గొప్ప పాఠం నేర్పారు. దేవుణ్ణి చేరుకోవడానికి కఠినమైన నియమాలు, పెద్ద పెద్ద యజ్ఞాలు అవసరం లేదు. స్వచ్ఛమైన మనసుతో, ప్రేమతో పిలిస్తే ఆ దేవుడు మన మాట వింటాడు. మనం మాట్లాడే ప్రతి మాట, మనం చేసే ప్రతి పని దైవచింతనతో కూడి ఉంటే అది ప్రార్థనతో సమానం. దేవుడిని మన ఇంట్లో మనిషిలా, మన స్నేహితుడిలా భావించి ప్రేమించడమే అసలైన భక్తి అని అన్నమయ్య తన జీవితం ద్వారా నిరూపించారు. నేటికీ తిరుమలలో సుప్రభాతం మొదలుకొని ఏకాంత సేవ వరకు అన్నమయ్య పాటలు లేకుండా ఆ స్వామికి సేవలు జరగవు. గుర్తుంచుకోండి, మీ హృదయంలో నిజమైన భక్తి ఉంటే మీరు పాడే పాటే ఒక ప్రార్థన అవుతుంది. మీ పనులే దైవానికి చేరువ చేస్తాయి. మరో అద్భుతమైన భక్తి కథతో మళ్ళీ కలుద్దాం.